నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే కామాఖ్య అమ్మవారు అని అన్నారు కదా. ఈ నెల 28న మీరు వెళ్తాను అని కూడా అన్నారు. అక్కడ ఎక్కువ బలి పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా. మీరు కూడా దానికోసమే వెళ్తున్నారా? అసలు కామాఖ్య అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ, రావాలి అని అనుకునే వారికి కానీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పూజలు అనేటువంటిది తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగిస్తుంది. ఎందువల్లంటే కామాఖ్య అనగానే అందరూ కూడా అక్కడ జంతువుల్ని, మేకలు, తర్వాత దున్నపోతని చెప్పి కోళ్ళు, నానా రకాలుగా జంతు బలులు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే అక్కడ అమ్మవారికి జంతు బలి చేస్తే తంత్రశక్తులు వస్తాయి, ఏవో రకరకాలుగా. అది చాలా దోషం. ఇప్పుడు మనం వెళ్ళి చేస్తున్నాం, మనం చేసేది బలే. అయితే ఇవి కాదమ్మా, కూష్మాండ బలి అంటారు. అంటే ఏంటి? కూష్మాండ బలి అంటారు. అలాగే మాషభుక్త బలి అంటారమ్మా. కూష్మాండ బలి అంటే గుమ్మడికాయని బలి ఇవ్వటం అమ్మవారికి. అలాగే మాషభుక్త బలి అని అంటారు. మినప్పిండిలో పెరుగు కలిపి అమ్మవారికి బలి ఇవ్వటం. ఈ రెండు కొన్ని ప్రయోగాలు అక్కడ చేసేది. మనం చేసేటువంటి దానికి పూర్తిగా కూడా వైదిక మంత్ర విధానాన్ని అనుసరించే ఉంటుంది మినహాయిస్తే ఈ తంత్ర విధానం, తాంత్రికం, బలిహరణ అవి అక్కడ మనం చెయ్యమమ్మా. స్వతహాగా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, కామాఖ్య అమ్మవారు అంటే ఆవిడ యొక్క రూపం, యోని రూపాన్ని పోలి ఉంటుందమ్మా. అంటే ఈ యొక్క అమ్మవారు అగ్నిహోత్రం దగ్ధమైపోయినప్పుడు ఆ ఈశ్వరుడు ఆ భస్మాన్ని, చితాభస్మాన్ని అంతా పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు 18 చోట్ల మొత్తం పడింది. 64,000 ప్రదేశాల్లో పడింది, కానీ ప్రధానమైనవి 18. ఆ 18లో విశేషమైంది అక్కడ ఆ యోని స్థానం అనేటువంటిది అక్కడ పడింది. అది విపరీతమైన ఆకర్షణ శక్తి ఇస్తుంది. అక్కడ మనం ఏ రకమైన ఆరాధన చేస్తే అటువంటి ఆకర్షణ ఇస్తుంది. దాన్ని ఏం చేస్తున్నారంటే అందరూ కూడా తాంత్రికానికి పెద్దపీట వేసి, అది తంత్రశక్తికి మూలం అని అక్కడ అనేక రకాల జంతు బలులు ఇస్తూ ఏవో రకరకాల పిచ్చ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. నేనేమంటా, ఆవిడ దేవత దయ్యమా నా డౌటు. దేవత అమ్మవారు అయితే రక్తం అడగదుగా, అడుగుతుందా? అడగదు. పిశాచో, దయ్యమో, రాక్షసో అయితే రక్తం అడుగుతుంది. అక్కడ ఉన్నటువంటిది దేవత అనేటువంటిది నా ఆలోచన, నా నిర్ణయం, నా అభిమతం కాదు. రకరకాలుగా ఊహించుకుంటూ అమ్మవారే కానీ మేము రక్తం ఇస్తాము, దాన బలులు ఇస్తామని రకరకాలుగా అనుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ గురించి నేను తప్పట్ను. వాళ్ళ ఆచారం, వాళ్ళ ఇష్టం వాళ్ళది. దాన్ని నేను మాట్లాడను, కాదు అని తప్పట్ను. కానీ ఇక్కడ జంతుబలి అనేటువంటిది ఎక్కడైనా జంతుబలి అనేటువంటిది నిషిద్ధం, పనికిరాదు. అమ్మ అంటున్నప్పుడు ఆ రక్తం అడగదుగా, కడుపు నుండి అన్నం అడుగుతుంది. అందుకని రక్తం అడగదు. అంటే అమ్మ అంటే మనకు అమ్మెంతో ఆ జీవరాశులకి కూడా అమ్మే కదా, మూగజీవాలు కూడా అమ్మే కదా ఆవిడ. మరి మూగజీవాన్ని చంపే రక్తాన్ని ధార పోస్తే అమ్మ ఆనందపడుతుందా? ఆ ఒక్క విచక్షణ చేసే వాళ్ళకు ఉండాలి. సరే, ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళకి ఎట్లాగో ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలామంది ఇటువంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకైనా కనీసం సిగ్గు, ఎగ్గు, బుద్ధి, జ్ఞానం అనేటువంటిది ఉండాలి. భగవంతుడి వల్ల ఇటువంటి విధవాళ్ళకి ఈ సిగ్గు, ఎగ్గు, బుద్ధి, జ్ఞానాలు తగలబడవు. మనం చేసేటువంటిది పూర్తిగా కూడా మంత్ర విధానం. ఎక్కడా కూడా ఇటువంటి ఉండవమ్మ. అసలు పూర్తిగా కూష్మాండము అంటే గుమ్మడికాయతో చేసేటువంటి బలిహరణ ఒకటైతే, మాషభక్తం మినప్పిండిలో పెరుగు కలిపి చేసేటువంటివి, ఇటువంటి ప్రయోగాలు మనం చేస్తాం. అయితే ఇంకాస్త తంత్ర ప్రయోగంలో ఈ యొక్క బియ్యంలో పసుపు, నెయ్యి కలిపితే అక్షతలు, కాస్త కుంకుమతో కలిపితే మంత్రాక్షతలు, నువ్వులు కలిపితే తిలాక్షతలు, బొగ్గు కలిపితే తంత్రాక్షతలు. దాంతో కొన్ని ప్రయోగాలు చేస్తారు. అది వేరేగా, అది విధానం వేరు. మనకు దానికి ఎలాంటి సంబంధము ఉండదు. కేవలము కూడా ఈ యొక్క ఏదైతే మనం 18 నక్షత్రాల గురించి చెప్పుకున్నామో, ఆ 18 నక్షత్రాల వారికి కూడా యో దోష సమజని తత్ యొక్క దోషం అనేటువంటి దాని నుంచి పూర్తి పరిహారం కొరకు ఇక్కడ చేస్తే వచ్చేటువంటిది ఇంత ఫలితం, అక్కడ ఇంత చేస్తే ఇంత ఫలితం వస్తుంది. ఫలితం లేనప్పుడు మనం వెళ్ళటం కూడా దండగా. ఫలితం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళి అమ్మవారిని అర్చించి ఆ ఫలితాన్ని తీసుకొని మనం వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది ధర్మమైన విషయం. కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని అనుసరించి
అక్కడికి వెళ్ళి 28 ఉదయం బయలుదేరి వెళ్ళి 28 రాత్రికి అక్కడ ఆరాధన చేసుకొని 28 ఉదయం కూడా ఆరాధన చేసుకొని కొన్ని ప్రాంతాలు దర్శించే దగ్గర ఉంటాయి, అవి చూసుకొని మళ్ళీ 29 రాత్రికి హైదరాబాద్ వచ్చేటమమ్మ జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎవరన్నా పరోక్షంగా కానీ ఏదైనా ప్రత్యక్షంగా మాతో రావాలి అనుకున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోలో విషయం అర్థం కావాలి. ఎలాంటి యొక్క తాంత్రిక ప్రయోగములు ఉండవు. మంత్రాన్ని అనుసరించి చండీకి సంబంధించి కొన్ని మూలమంత్రాలు, లలిత అమ్మవారికి సంబంధించిన కొన్ని మూలమంత్రాలు, ఇలా శక్తి స్వరూపానికి సంబంధించినటువంటి మూలమంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క మూలమంత్రాలతో మాత్రమే అక్కడ మనం నిర్వహిస్తాం. మినహాయిస్తే వేరే రకంగా తాంత్రిక సిస్టంలోకి మనం వెళ్ళి చేయటం అనేటువంటిది ఏమాత్రము కూడా లేదు, ఉండదు, ఉండబడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది మనది కాదు. మనది కాని దాని జోలికి మనం వెళ్ళి తలకాయ నొప్పి తెచ్చుకోవడం కన్నా మనదైన దాన్ని మనం చేసుకొని కుటుంబానికి తలపోట లేకుండా బరువు దింపి ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. కనుక కామాఖ్య అంటే అందరూ కూడా తంత్రానికి ఎక్కువ విలువిస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా మేము అక్కడికి వెళ్ళామండి, బలిహారం ఇచ్చుకున్నాం, ఇక్కడికి వచ్చి ఇదిగా ఉన్నాం అదిగా ఉన్నాం చెప్పుకుంటుంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, చీ మొహాలు మండ, ఎందుకు బ్రతికారా ఇంకా అనుకుంటా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మూగజీవిని దాన్ని పిలవలేదుగా. మన చేతికి ఏదైనా కోసుకుంటే అమ్మ అని మనం అంటాంగా, అవి అనలేవుగా పాపం. దాన్ని 2-3 కలిసి గట్టిగా పట్టుకుని దాన్ని పీక కోసి నానా ఇబ్బంది పెట్టి దాని పాపం చంపుతుంటే అమ్మవారి కళ్ళంబంచి రక్తం వస్తుందా, నీళ్ళు వస్తాయా అండి? రక్తమే వస్తుంది అమ్మవారి కళ్ళల్లో నుంచి. అమ్మవారి కళ్ళలోంచి రక్తం తెప్పించినప్పుడు నువ్వు ఇవాళ ప్రశాంతంగా ఉండొచ్చు, రేపు ప్రశాంతంగా ఉండొచ్చు, ఎల్లుండి ఎలా ఉంటావు? తప్పది. ఒకవేళ నీకు బలి ఇవ్వాలని మొక్కుకున్నాను, ఏ రకంగా మొక్కుకున్నావు, ఏ ప్రమాణరీత్యా మొక్కుకున్నావు అంటే అప్పటికి రక్తం ఇస్తాను, రక్తమే కానీ ఇస్తుంది, బ్లడ్ పెట్టి ఇక్కడ కోసుకో, అలా అమ్మవారి ముందు ఒక 2 చుక్కలు వదిలిపెట్టగలవా? నీ రక్తమా, నీ వరకు వచ్చేటికి నీకు నొప్పా అంటే అవి మోగజీవాలు కాబట్టి అవి కదలలేవు కాబట్టి వాటిని హింసకి గురి చేసి నానా హింస పెట్టి వాటిని చంపేస్తావా? అది నీకు ఆనందమా? అదే నీ చేతికి కాస్త బ్లేడ్ పెట్టి ఇక్కడ కోసుకొని ఇవ్వయ్యా అంటే అది నీకు నొప్పా? తప్పు కదమ్మా. ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ అందరికీ ఒకే రకంగా ఉంటుందమ్మా, మారదు. కాబట్టి జీవహింస అనేటువంటిది ఎప్పుడూ తగదు. మనం చేసేటువంటి దాంట్లో అసలు ఆ ఒక్క ధోరణియే ఎక్కడ ఉండదు. పూర్తిగా కూడా వైదిక విధానాన్ని అనుసరించి మంత్ర ప్రయోగాన్నే చేస్తున్నాం. మంత్ర యంత్ర తంత్ర విషాది ప్రయోగాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా మనుజుడు బయటకు వచ్చి సుఖవంతమైన జీవితం అనేటువంటిది పొందగలగాలి అంటే కొన్ని రోజులలో కొన్ని ప్రదేశాలకి వెళ్ళాలి. అన్ని రోజుల్లో అన్ని చోట్లకి వెళ్దామంటే అవదు మాది. ఇప్పుడు మనం వెళ్తాం కదా, మరలా ఇటువంటిది రావాలంటే ఎప్పటికి వస్తుందో. అది యోగ దినం, భోగ దినం, పోగ దినం 3. అంటే దాన్ని అనుసరించడం వల్ల యోగము భోగము 2 వస్తాయి. అనుసరించలేకపోతే అందులో ఈదుతూ కూర్చోవడమే. ఈదుతూ ఎప్పటికైనా ఏదో ఒక ఒడ్డుకు చేరకపోతామా అని చెప్పి ఆ ఎత్తు కూర్చుంటాం. అక్కడే మనకి ఈత రాదు, అక్కడే ఎత్తు కూర్చున్నాం అంటే థ్రెడ్మిల్ మీద మీరు ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటారుగా. అలాంటి జీవితం మనకు వద్దు అనుకుంటే కష్టమైన నష్టమైన ఎట్టి పరిస్థితులలో 28వ తారీఖు మాతో రావటమా, అంతకన్నా ముందు బయలుదేరి మీరు అక్కడికి రావటమా, లేదంటే పరోక్షంగా అయినా సరే చేయించుకునే ప్రయత్నం చేసుకోవటమా చేసుకొని ఆ ఒక్క పరిహారాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే సర్వేషాం విజయోస్తు దిగ్విజయోస్తు. అదమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణం.